స్కూల్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కొరడా జులిపిస్తోంది. అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులపై ఫోకస్ పెట్టారు. ప్రతి వాహనాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్సులకు బీమా అనుమతి, సామర్థ్యం తదితర పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్స్, మంటలు ఆర్పడం, మెడికల్ కిట్ చెకింగ్, 60 ఏళ్లు పైబడిన డ్రైవర్పై అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర నగర్, ఆరంగర్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్ నగర్, చేవెళ్ల, మియాపూర్లో తనిఖీలు చేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి, ఈ స్కూల్ బస్సులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే స్కూళ్లు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నగర వ్యాప్తంగా ఆర్టీఏ దాడులు మొదలుపెట్టింది. స్కూల్ బస్సుల ఫిట్నెస్ తో పాటు అనధికారికంగా తిరుగుతున్నటువంటి బస్సుల పైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాటికి పర్మిషన్ ఇస్తున్నారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో రవాణా శాఖ అధికారులు పెద్ద ఎత్తున కూడా తనిఖీలకు అనేక చోట్ల కూడా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల నుంచి స్కూళ్ళని కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి చూస్తున్నారు. బస్సులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆర్టీ అనుమతులు ఉన్న వాటికే ఇక నుంచి అనుమతిస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. ప్రధానంగా హ్యాండ్ బ్రేక్స్, ఇంజన్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి మెకానికల్ ఫిట్నెస్ పైన కూడా చెక్ చేస్తున్నారు. దాదాపు 60 ఏళ్ల పైబడ్డటువంటి డ్రైవర్ల విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి బస్సులో కూడా పిల్లలతో పాటు ఒక ఆయా ఉండాలి, వారికి సంబంధించినటువంటి రూట్ కు సంబంధించిన రూట్ మ్యాప్ క్లియర్ గా ఉండాలని చెప్పేసి కూడా ఆర్టీ అధికారులు ఆయా యాజమాన్యాలు సూచిస్తున్నారు. ఈ రోజు రాజేంద్ర నగర్, ఆరాంగర్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్ నగర్, చేవెళ్ల, మియాపూర్ లో అనేక చోట్ల కూడా ఈ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. త్వరలో మరిన్ని దాడులు కూడా చేస్తామని చెప్పేసి ఆర్టీఏ అధికారులు అంటున్నారు. ప్రతిసారి కూడా ఆ స్కూల్ స్టార్ట్ అయ్యే టైం సంబంధించి బస్సులకు సంబంధించి అనేక చోట్ల కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. చాలా మంది డ్రైవర్లు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నందుకు కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల మృత్యువాత పడుతున్నారు. స్కూల్ బస్సుకు సంబంధించి పిల్లలు ఎక్కే దిగే టైంలో అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆర్టీఏ అధికారులు ఆయా స్కూల్ యాజమాన్యాలకు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఇక నుంచి వరుసగా ఈ దాడులు ఉంటాయని చెప్పేసి ఆర్టీఏ అధికారులు అంటున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.